నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఓట్ల చోరీ వివాదం రోజు రోజుకు తీవ్ర రూపం. సిఈసి వర్సెస్ విపక్ష పార్టీ సాగుతున్న మాటల యుద్ధం. బీహార్ ఎన్నికల వేళ ప్రతిపక్షాల బ్రహ్మాస్త్రం. ఓట్ల చోరీ వ్యవహారం ప్రస్తుతం యావత్ దేశవ్యాప్తంగా దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఓట్ల చోరీతో పాటు డబుల్ ఓటింగ్ వంటి పలు అంశాలపై ఎన్నికల సంఘానికి ఇండియా కూటమి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. విమర్శలు ప్రతి విమర్శలతో ఈ వ్యవహారం తీవ్ర రూపాన్ని దాల్చుతుంది. దీంతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. రోజురోజుకు ముదురుతున్న ఓట్ల చోరీ వివాదంపై ఆంధ్రప్రభ ప్రత్యేక కథనం. కేంద్రంలోని అధికార పార్టీ అంటే బీజేపీకి మద్దతుగా ఎన్నికల సంఘం పనిచేస్తుందని ప్రతిపక్ష కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు, దీనికి సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే ఈ ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం గట్టి కౌంటర్ ఇచ్చింది. ఈ క్రమంలోనే కీలక ప్రెస్ మీట్ నిర్వహించింది. విపక్ష పార్టీ చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపించాలని ఆదేశించింది. లేని పక్షంలో బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. దీంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. అసలు ఓట్ల చోరీ వ్యవహారంపై సిఈసి జ్ఞానేశ్వర్ కుమార్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. కులమతాలు, పేద ధనిక వర్గాలనే తేడా లేకుండా ప్రతి ఒక్క ఓటరుకు అండగా రాతి గోడల ఎన్నికల కమిషన్ అండగా నిలబడి ఉంటుందన్నారు సిఈసి జ్ఞానేష్ కుమార్. అయితే ఓట్ల చోరీ తరహా తప్పుడు ప్రచారాలకు ఎన్నికల సంఘం భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. వారం రోజుల్లోగా ఒక అఫిడవిట్ సమర్పించాలని చెప్పారు. లేదా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని సూచించారు. వారం రోజుల్లోగా తమకు అఫిడవిట్ అందాలన్నారు. లేని పక్షంలో ఈసీపై మోపిన అన్ని అభియోగాలు ఆధారరహితాలని అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. సూర్యుడు ఎప్పుడు తూర్పునే ఉదయిస్తాడన్న సిఈసి ఎవరో ఏదో అన్నారని మరో చోట ఉదయించడు కదా. సరిగ్గా అదే తరహాలో ఎవరో తప్పుడు ఆరోపణలు చేసినంత మాత్రాన అవి నిజాలు కావని చెప్పారు. ఎన్నికల సంఘాన్ని అప్రతిష్ట పాలు చేయటానికి, అలాగే ఓటర్లను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగానికి అవమానకరమని పేర్కొన్నారు. ఓట్ల చోరీ వంటి పదాలు ప్రజాస్వామిక వ్యవస్థలను అణచివేస్తాయని తెలిపారు. అయితే మరోవైపు ఎన్నికల సంఘం చీఫ్ పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ కూటమి రెడీ అయిందని తెలుస్తోంది. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై విపక్ష పార్టీలు కీలక ఆరోపణలు చేశాయి. ఎన్నికల ప్రక్రియపై, ప్రధానంగా ఓట్ల లెక్కింపుపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశాయి. ఈవీఎంల పనితీరుతో పాటు లెక్కింపులో లోపాలు ఉన్నాయని, అలాగే పోలైన ఓట్లకు కౌంట్ అయిన ఓట్లకు చాలా వ్యత్యాసం ఉందని ఆరోపణలు చేశాయి. ఇక తాజాగా ఓట్ల చోరీ ఆరోపణలపై ఎన్నికల సంఘం ప్రధాన అధికారి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తోంది. ఇక సిఈసిపై అభిశంసన తీర్మానం అంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ను పదవి నుంచి తొలగించడానికి అధికారిక ప్రక్రియను ప్రారంభించడం. ఇది సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే ప్రక్రియతో సమానం. అయితే ఈ ప్రక్రియ కోసం పార్లమెంట్ ఉభయ సభలో 3/2 మెజారిటీ అవసరమవుతుంది. విపక్ష కూటమికి ప్రస్తుతం పార్లమెంట్లో అంత మెజారిటీ బలం లేదు. కానీ ఎలాగైనా తీర్మానం ప్రవేశపెట్టి దాని ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాలని భావిస్తోందని తెలుస్తోంది. అంతేకాదు, బీహార్లో ఈసీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఓటరు అధికార్ పేరుతో ఓ యాత్రను చేపట్టారు. దాదాపు 16 రోజుల పాటు తేజస్వి యాదవ్తో కలిసి బీహార్ రాష్ట్రంలో ఈ యాత్రను నిర్వహించనున్నారు. అధికార పార్టీ బీజేపీతో ఎన్నికల సంఘం కుమ్మక్కై ఓట్ల చోరీకి పాల్పడుతుందంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అయితే బీహార్లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎలక్షన్స్ కు సమయం చాలా తక్కువగా ఉండటంతో అధికార పార్టీపై దాడిని తీవ్రతరం చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
మొత్తంగా ఎన్నికల కమిషన్ విపక్ష పార్టీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే ఈ పరిణామంపై అధికార పార్టీ అయిన బీజేపీ ఇంకా స్పందించలేదు. కానీ రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ వ్యవహారంపై అధికార విపక్షాల మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగే ఛాన్స్ ఉంది. కాగా ప్రజెంట్ విపక్ష పార్టీ ప్రవేశపెట్టనున్న అభిశంసన తీర్మానం ఎలాంటి పరిస్థితులు దారితీస్తుందనేది తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.